జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశమైంది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ బోర్డుకు అప్పగించే అంశంపైన చర్చించనున్నారు. బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై కూడా చర్చించనున్నారు. కాగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అయితే ప్రాజెక్టులను బోర్డుకి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. ముందుగా కృష్ణానదిలో నీటి వాటా తేల్చాలని పట్టుపడుతోంది. రెండు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. తాత్కాలికంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. అయితే కృష్ణా జలాలను చెరిసగం పంచడంతో పాటు షరతులకు ఒప్పుకుంటేనే ప్రాజెక్టులను అప్పగించడానికి అంగీకరిస్తామని తేల్చి చెబుతోంది తెలంగాణ. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణకు 405.5 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేసింది. అలా అయితేనే ప్రాజెక్టులు బోర్డుకు అప్పగిస్తామని తేల్చి చెబుతోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్లో కనీస నీటి మట్టాన్ని 830 అడుగులుగా పరిగణలోకి తీసుకోవాలని, పోతిరెడ్డిపాడు నుంచి ఎస్ఆర్బీసీ ద్వారా మొత్తం 34 టీఎంసీలకు మించి తరలించకుండా కట్టడి చేయాలని, కృష్ణా జలాలను బేసిన్ లోపల ప్రాంత అవసరాలకి మాత్రమే కేటాయించాలని, బేసిన్ వెలుపలికి తరలించకుండా నియంత్రించాలని లేఖలో కోరింది తెలంగాణ సర్కార్. ఒక నీటి సంవత్సరంలో వాడుకొని మిగులు కోటాను వచ్చే సంవత్సరానికి బదిలీ చేసేందుకు అనుమతించాలని, వాడుకోని నీటిని ఖాతాలో లెక్కించకుండా చూడాలని, తాగునీటి వినియోగాన్ని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 20% మాత్రమే లెక్కించాలని స్పష్టం చేసింది. ఈ షరతులన్నిటికీ అంగీకరిస్తే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరాలు ఏవీ లేవని తెలిపింది. అలాగే నాగార్జున సాగర్పై జరిపిన సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్లను అప్పగించడానికి తెలంగాణ అంగీకారం తెలిపినట్టుగా సమావేశపు మినిట్స్లో ఉండటాన్ని తప్పుపట్టింది టీఎస్ సర్కార్. ఆ సమావేశంలో నాగార్జున సాగర్ వద్ద నవంబర్ 28కు ముందు పరిస్థితిని పునరుద్ధరించాలని మాత్రమే కోరటం జరిగిందని తెలిపింది. తక్షణమే మినిట్స్ను తొలగించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు లేఖను రాసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అప్డేట్స్ అందిస్తారు. సాదిక్, మరోసారి నీటి పంపి వ్యవహారం తెర మీదకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? ఉమాశ్రీ, కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రోజు సమావేశం అవుతుంది. జలసౌధలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లు, చీఫ్లు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్తుంది, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కూడా స్పష్టం చేస్తున్న ధర్మిలా ఈ భేటీ కావడం అన్నది, ఈ సమావేశం కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే తెలంగాణ అవసరాల రీత్యా పూర్తి స్థాయిలో 299 టీఎంసీల నీటిని తెలంగాణకు అప్పగించే అంశం పైన ప్రధాన ఎజెండాగానే చర్చలు జరపాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మిల బోర్డు సంబంధించిన వ్యవహారాలను అప్పుడే మేము కేఆర్ఎంబి పరిధిలోకి ఇస్తామని కూడా స్పష్టం చేస్తూ అటు కేంద్ర జలశక్తికి, అదేవిధంగా కేఆర్ఎంబికి కూడా లేఖ రాసిన ప్రస్తావించిన విషయాన్ని కూడా ఇప్పుడు అధికారులకు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో 15 కంపోనెంట్స్ లో బోర్డు సంబంధించి అప్పగించాలని కేంద్రం జలశక్తికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనకు ఉన్నట్లయితే శ్రీశైలం, నాగార్జున రెండు కూడా ఇప్పుడు కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి 2 ప్రాజెక్టు నిర్వహణ పర్యవేక్షణ కూడా 2 కూడా బోర్డు చూస్తా ఉంది. సో శ్రీశైలం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏమో ఏపీ ప్రభుత్వము చూస్తుండగా, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి నిర్వహణ మాత్రం తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. ప్రాజెక్టు సంబంధించినటువంటి బోర్డు పరిధిలోకి ఇవ్వాలని కూడా కేంద్రం కావాలని చేస్తున్నటువంటి కావాలని కేఆర్ఎంని పూర్తిగా తమ గుప్పిట్లో తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆరోపిస్తుంది.